నిన్న ప్రెస్ మీట్లలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డి పిన్నెల్లి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కాసు మహేశ్వర రెడ్డికి కౌంటర్ గా ప్రెస్ మీట్ నిర్వహించారు. మాచర్ల గురించి మహేశ్వర రెడ్డికి ఏం తెలుసని మాట్లాడాడు. తామని ఫైర్ అయ్యాడు. చరిత్ర తెలుసుకుని మహేశ్వర రెడ్డి మాట్లాడితే మంచిదని హితవు పలికాడు. అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా. నీ చరిత్ర ఏంటి? సరే, మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, మా అయ్య వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటావు. సరే, వాళ్ళు కాసు అయితే మీ నాయన అరకాసు అయ్యాడు, నువ్వు ఇప్పుడు పావు కాసు అయ్యావు. అసలు మాచర్ల గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మాచర్లలో ఎన్నికల రోజు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా? నీ చెవిలో ఎవడన్నా సీసం పోసాడా? స్క్రిప్ట్ చదివి రాసి ఇవ్వగానే చదవటం కాదు, దాంట్లో ఏముందో కూడా చూసుకోవాలా. నేను పారిపోయానా? ఎప్పుడు పారిపోయాను? నువ్వు పారిపోయావు. నరసరావుపేట నుంచి నువ్వు పారిపోయావు, మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు. చరిత్ర తెలుసుకో మహేష్ రెడ్డి. ఈ తిరకాసు మాటలతోటే మాట్లాడితే మాచర్ల ప్రజలు నీకు కొరకాసు పెడతారు. ఒక విగ్రహాల దొంగ, ఒక అవినీతి పరుడు, ఒక దోపిడీదారుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు. దౌర్భాగ్యం. అవునులే, అంతకన్నా ఏం జరుగుద్ది? శవ రాజకీయాల్లో పుట్టిన పార్టీ మీది, దోపిడీ డబ్బుతో పుట్టిన పార్టీ మీది. ఇంతకన్నా గొప్ప వ్యక్తులు మీ జిల్లా అధ్యక్షులు ఎక్కడ దొరుకుతారు? 100 సార్లు విగ్రహాల దొంగ అని మీ పార్టీ అధ్యక్షుడిని అడిగితే, అంటే ఏ రోజన్నా జీవితంలో నాకు ఆ విగ్రహాల దొంగతనంతో సంబంధం లేదని ఎప్పుడన్నా ఇచ్చాడా కనుక్కో. అసలు నువ్వేంటి? 1972 కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్, ప్రభుత్వ భూమి, గజం రూపాయిన్నర 2 రూపాయలకో ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? నువ్వు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటానికి ఇవ్వాల. బలహీన వర్గాల ప్రజలు, ఆర్థిక స్వావలంబన లేని ప్రజలు, వాళ్ళ బిడ్డలు చదువుకోవడం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఆ రోజు పాపం పెద్ద ఆయన గాదా చిన్న వెంకయ్య గారు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రోత్సహించారని చెప్పి నాకున్న పరిజ్ఞానం. అలాంటిది కాసు రాఘవమ్మ పేరును తొలగిస్తూ ఒక జీవో తీసుకొచ్చావు. బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసావు. మళ్ళీ మా తాతలు నేతులు దాగారని చెప్పి పెట్టుకుంటావు. ఆ నేతులు దాగిన తాతను తీసుకొచ్చాము, రోడ్డు మీద పడేసావు. ఈరోజు ఆ కన్వెన్షన్ సెంటరు ఒకటి. అసలు ఏ కాలేజీలోనైనా సినిమా హాళ్ళు కడతారా? ఫంక్షన్ హాళ్ళు కట్టి అద్దెకిచ్చుకుంటున్నావు. క్రికెట్ స్టేడియం అని చెప్పేసి దాని నుంచి డబ్బులు దండుకుంటున్నావు. అసలు నీ కాసు సెంట్రల్ కట్టడానికి నాకు తెలిసినంతవరకు మీ నాయన కూడా అవినీతి పరుడు కాదు. మీ తాతలు సంపాదించి పెట్టిన కోటలు ఏం లేవు. మరి కాసు సెంట్రల్ కట్టడానికి నీకు కాసులు ఏడి నుంచి వచ్చాయి? పావు కాసు. గురజాలలో ఇష్టారాజ్యంగా నువ్వు చేసిన దోపిడీ, ఆ దోపిడీ డబ్బులు తీసుకొని వచ్చి అడ్డగోలుగా, కనీసం ప్లానింగ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నువ్వు కాసు సెంట్రల్ కట్టావు. 23.5 ఎకరాలు భూమిని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేసిన కబ్జాకోరు నువ్వు. సిబిఐ ఎంక్వైరీ కావాలా?
సిబిఐ ఎంక్వైరీ కావాలా, నీకు ఈడీ ఎంక్వైరీ కావాలో నీ ప్రాపర్టీస్ మీద వేద్దాం. నీ ధైర్యం ఉంటే అదే ఎంక్వైరీకి నిలబడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించారంట. అతని నేర చరిత్ర ఎప్పుడు తెలుసు నీకు? ఇద్దరు ముస్లిం